హైదరాబాద్ ఒకప్పుడు వీకెండ్ వస్తే మాస్ థియేటర్ల ముందు జనం క్యూ కట్టేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్. నగరంలోని సబ్ రిజిస్టర్ ఆఫీసులన్నీ జాతరను తలపిస్తున్నాయి. స్లాట్స్ ఓపెన్ చేసిన కొన్ని నిమిషాల్లోనే హౌస్ఫుల్ అయిపోతున్నాయి. ఆఫీస్ టైం అయిపోయినా సిబ్బంది అదనపు సమయం కూర్చొని మరీ పనిచేస్తున్నారు. అసలు హైదరాబాద్ లో ఏం జరుగుతోంది? లక్షల రూపాయలు పట్టుకుని జనం ఎందుకు SRO ఆఫీసుల చుట్టూ పరుగులు తీస్తున్నారు? ఏదో జరగబోతోంది. ఆ జరిగేదేంటో తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. అసలు విషయం ఏమిటంటే టైం అయిపోతోంది. ఈ ఆందోళనకు కారణం మార్కెట్ విలువల పెంపు. అవును, రాష్ట్ర ప్రభుత్వం ఏ క్షణమైనా ప్రాపర్టీ రేట్లను సవరించబోతోంది. ప్రస్తుతం ప్రభుత్వ అధికారిక విలువకి మార్కెట్లో ఉన్న అసలు ధరలకి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. నగర అభివృద్ధి, కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుల కోసం ఈ సవరణ తప్పనిసరి అని అధికారులు భావిస్తున్నారు. కొత్త రేట్లు అమలులోకి వస్తే స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజుల భారం భారీగా పెరిగిపోతోంది. అందుకే పాత రేట్లు ఉండగానే తమ డాక్యుమెంటేషన్ పనులు ముగించుకోవాలని కొనుగోలుదారులు SRO ఆఫీసుల మీద పడుతున్నారు. ఎక్కడెక్కడ రేట్లు పెరగబోతున్నాయి తెలుసా? కోకాపేట్, మాదాపూర్, గచ్చిబౌలి వంటి హై అండ్ ఏరియాల్లో భూమి విలువలు ఇప్పటికే ఆకాశాన్ని తాకాయి. ఇప్పుడు ప్రభుత్వ రేట్లు కూడా పెరిగితే ఇన్వెస్టర్ల పరిస్థితి ఏంటి? అందుకే ఇక్కడ లగ్జరీ ప్రాజెక్టుల్లో రిజిస్ట్రేషన్ల సందడి మామూలుగా లేదు. కానీ అసలైన దెబ్బ పడేదే ఎవరికో తెలుసా? సామాన్య మధ్యతరగతి కుటుంబాలపైనే. కేవలం 1% రిజిస్ట్రేషన్ రేటు పెరిగినా సరే ఇంటి బడ్జెట్ అమాంతం లక్షల్లో పెరిగిపోతోంది. అదే పాత రేటుకు రిజిస్ట్రేషన్ పూర్తయితే ఆ మిగిలిన లక్షల రూపాయలతో ఇంట్లోకి కావాల్సిన ఇంటీరియర్ పనులు చేసుకోవచ్చు కదా. భవిష్యత్తులో EMI భారం కూడా తగ్గుతుంది కదా. అందుకే ఏ చిన్న అవకాశం దొరికినా వదులుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మీరు నిదానంగా చేద్దాంలే అనుకుంటే కుదరదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ వీకెండ్ లో కొత్త విలువల అప్డేట్ కోసం రిజిస్ట్రేషన్ పోర్టల్ మెయింటెనెన్స్ కు వెళ్లే అవకాశం ఉందిట. అంటే ఒక్కసారి సర్వర్ డౌన్ అయ్యి మళ్ళీ అప్ అయిందంటే కొత్త రేట్లు అమల్లోకి వచ్చేసినట్లే. కొత్త రేట్లు వస్తే కొంతకాలం మార్కెట్లో డిమాండ్ తగ్గొచ్చని నిపుణులు అంటున్నారు. కానీ హైదరాబాద్ మార్కెట్ దమ్ము అలాంటిది. మళ్లీ పుంజుకోవడం ఖాయం. సో ఫైనల్ కంక్లూజన్ ఏంటంటే, మీరు గనక హైదరాబాద్ లో ప్రాపర్టీ కొనాలని ప్లాన్ చేస్తుంటే ఇదిగో ఇప్పుడే యాక్షన్ తీసుకోండి. మీ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. సాంకేతిక ఇబ్బందులు రాకముందే నిపుణుల సలహాతో రిజిస్ట్రేషన్ ముగించండి. మరి మీరు ప్రాపర్టీ కొంటున్నారా? ఈ పెరగనున్న రేట్లపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.